ఓటు హక్కును విద్యార్థులు వినియోగించుకోవడం వల్ల వారి భవిష్యత్తుకు ఎంతో దోహదమవుతుందని సోషల్ వర్కర్ శ్రీనివాస్ నాయుడు అన్నారు. విద్యానగర్ వివేకానంద డిగ్రీ కళాశాలలో ఆయన విద్యార్థులకు ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం బాగుపడాలంటే ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. విద్యార్థులు సరైన నాయకుడిని ఎంచుకున్నప్పుడే దేశ భవిష్యత్తు అని, దాంతోనే వారి భవిష్యత్తు బాగుపడుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చాయని, రాష్ట్రంలో మరిన్ని కంపెనీలు రావడానికి అవకాశం ఉంటాయన్నారు. ఇతర దేశాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగాలు కల్పించుకొని మంచి భవిష్యత్తును పొందవచ్చని శ్రీనివాస్ నాయుడు సూచించారు. కాబట్టి మీరందరూ దయచేసి మీ ఓటు ఎందుకు వేయాలో చెప్పండి. మా భవిష్యత్తు మీ చేతిలో ఉందని చెప్పండి. మా భవిష్యత్తు మీ చేతిలో ఉందని చెప్పండి. లైన్ చెప్పండి. కాబట్టి మీరు దయచేసి మీ అందరికీ చెప్పండి. ఇలాగే మీరు కూడా మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా వచ్చిన 30-40%. నా పేరు శ్రీనివాస్ నాయుడు. స్వామి వివేకానంద డిగ్రీ కళాశాలలో ఓటర్ అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు అందరికీ ఓటు ఎందుకు వేయాలి, దాని గురించి మీకు ఏం బెనిఫిట్ అంటే, ఓటు వేయడం వల్ల రాబోయే ప్రభుత్వాలకి మీకు మంచి ఉద్యోగాలు, ఇండస్ట్రీసు, సాఫ్ట్వేర్ కంపెనీసు, అదేవిధంగా ఎంతోమంది మనము ఇతర దేశాలకు వెళ్ళి మీరు చదువుకోవాల్సి వస్తున్నది. అదే మన దేశంలో ఇక్కడనే ఎంబీబీఎస్ కానీ ఇక్కడనే కొన్ని ఉన్నాయి మనకి, అవి ఇంకా కొంచెం పెంచితే బాగుంటుందని మనకు లక్షలు పెట్టి అక్కడ పోయి చదువుకుంటున్నాం మనం. అదే మన దేశంలో ఇక్కడ ఉంటే మంచి చదువుకుంటారని చెప్పి అన్ని లక్షలు పెట్టాల్సిన అవసరం లేదా. కొందరు చదివించే అంత స్తోమత ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేస్తే దీనివల్ల ప్రభుత్వాలు కూడా కొంచెం ఆలోచిస్తాయి. అరే మనం ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడు చేస్తున్నాయి, నేను ఏ ప్రభుత్వం నేను ఇది చేస్తానని చేస్తున్నాయి, ఇంకా కొంచెం ఫెసిలిటీస్ పెంచాలని చెప్పేసి. అదేవిధంగా